వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ కొబ్బరితో అయితే ఉండలు చేయబోతున్నానండి నేను. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో మరి చూసేద్దామా? ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా చూడండి, ఇక్కడ నేను 5 కొబ్బరికాయలను తీసుకున్నాను. దాన్ని తురుము చేసుకున్నాను. నాకైతే ఇంత వచ్చిందండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కేజీ వరకు బెల్లాన్ని తురుముకోండి. అలాగే 1/2 కేజీ వరకు షుగర్ని కూడా వేసుకోండి. సో ఇప్పుడు ఈ బెల్లంది ఏదైతే ఉందో దానిలోకి మనం కొబ్బరి తురుము ఉంది కదండి, దాన్ని కూడా వేసుకొని కొద్దిగా ఇలా మొత్తం కూడా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గిన్నెని పెట్టుకోండి. ఇప్పుడు మిగతా కొబ్బరి తురుము ఏదైతే ఉందో అదంతా కూడా వేసుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ కూడా పోసుకొని ఈ బెల్లము మొత్తం కూడా కరిగే వరకు కూడా కలుపుకుంటూ ఉండండి. సో చూడండి, మరోసారి నేను మొత్తం కూడా మంచిగా కలుపుకుంటున్నాను. ఈ మొత్తం కూడా మనకి బెల్లము, షుగర్ ఇవన్నీ ఉన్నాయి కదండి, అవంతా కూడా కరిగిపోవాలి. సో మొత్తం కూడా కరిగే వరకు కూడా మనం కలుపుకుంటూనే ఉండాలండి. లేకపోతే కొబ్బరి కదండి తొందరగా మాడిపోతుంది, అందుకని కలుపుకుంటూనే ఉండాలి. సో చూడండి, నాకైతే ఒక 10 నిమిషాలకి బెల్లం మొత్తం కూడా కరిగిపోయిందండి. సో ఇప్పుడు మొత్తం కూడా ఇదంతా కూడా ఉడకనివ్వాలన్నమాట. ఆ బెల్లం పాకంలో ఈ కొబ్బరిని కూడా ఉడకనివ్వాలి. సో బాగా కలుపుకుంటూనే ఉండాలండి, ఎందుకంటే మనం కలుపుకుంటూనే ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా అయ్యే వరకు కూడా కలుపుకుంటూనే ఉండాలి. సో చూడండి, ఈ విధంగా మనం కలుపుకుంటూనే ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి కూడా కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుందండి. సో మొత్తం కూడా కలుపుకుంటూనే చేసుకోవాలి. సో చూడండి, మనకి ఈ విధంగా లడ్డు అనేది రావాలన్నమాట. లడ్డు అనేది వస్తే అప్పుడు మనకి అది కుక్ అయినట్టే. సో మనకి ఇంకా ఇక్కడ రాలేదండి, అందుకని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. సో చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత చక్కగా వచ్చేసిందండి లడ్డు. ఇలా వస్తుందంటే మనకి చక్కగా అది బాగా మంచిగా పాకం అనేది మంచిగా అయ్యి కొబ్బరి కూడా మంచిగా ఉడికింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా పూర్తిగా చల్లగా అవ్వనివ్వండి. సో చూడండి, చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి నెయ్యి తీసుకొని కొద్దిగా చేతికి అప్లై చేసుకొని ఈ విధంగా ఉండలు చేసుకోండి. సో చూసారు కదా, ఈ విధంగా ఉండలు చేసుకోవాలి. సైజ్ అనేది మన ఇష్టం, ఏ విధంగా అయినా ఎంతైనా సరే చేసుకోవచ్చు. సో చూసారు కదా, నేను మొత్తం కూడా చేసేసుకున్నాను. సో అంతే, మనకి కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినట్లే. ఇది కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా చాలా హెల్తీ ఫుడ్ అండి. చిన్న పిల్లలకి చాలా మంచిది. సో అందరి రోజుకొక చొప్పున ఒక లడ్డు పెడితే వాళ్ళకి చాలా మంచిది. సో మీరు కూడా ట్రై చేసేయండి. టుడే మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ముగించేయండి. బాయ్ ఫ్రెండ్స్.